నన్నే అనుకున్నాను. వీళ్ళని హాస్పిటల్కి రమ్మన్నారా? వీళ్ళు టెస్టులకొచ్చారని నాకు తెలీదు. జోస్నా, తెలీకుండా ఎలా ఉంటుంది డాడీ? నాకు తప్ప మీరన్ని విషయాలు బావతో చెప్పే చేస్తారు కదా? నీచేత రెండోసారి బ్లడ్ శాంపిల్స్ చెప్పించాలని తీసుకొచ్చింది నేను. దీనికి కార్తీక్కి ఏ సంబంధం లేదు. అయితే వీళ్ళిక్కడేం చేస్తున్నారు? దీప ప్రెగ్నెంట్ కదా, గైనకాలజిస్ట్ని చూపించడానికి తీసుకొచ్చాను. అప్పుడైతే మీరు గైనకాలజిస్ట్ దగ్గరుండాలి కాని డాక్టర్ హారిక గారి రూమ్ నుంచెందుకొస్తున్నారు? సుమిత్రమ్మగారి గురించి మాట్లాడ్డానికొచ్చాం. ఏం మాట్లాడారు? అత్త ఆరోగ్యం గురించి. మరి మీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? కొన్నిసార్లు బాధలు గుండెలోనే కాదు, కళ్లలో కూడా దాచుకోవాలి. అంత బాధపడే విషయం డాక్టర్గారు మీతో ఏం చెప్పారు? కన్నతల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. అడిగేది నిన్నే బావా. అయినవాళ్లకొచ్చిన ఆపద మన ఒంటికి తగిలిన గాయం కంటే ఎక్కువ బాధపెడుతుంది జోస్న. సాయం చేయగలిగే స్థితిలో ఉండి సాయం చేయలేని పరిస్థితిలో ఉంటే అంతకు మించిన బాధే ఉంటుంది. సరిగ్గా చెప్పాను. సుమిత్ర విషయంలో మనలో ఎవరైనా డోనర్గా ఉండొచ్చని అంటే మనకంత బాధ ఉండేది కాదు. కన్న కూతురే ఉండాలన్నారు. తల్లిని కాపాడుకోవడానికి జోస్న ముందుకొచ్చినా రిపోర్ట్స్ మనమనుకున్నట్టు రాలేదు. అందుకే మరోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించడానికి నేను దశరథ జోస్నాని తీసుకొచ్చాను. పోయినసారి ఏం జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలీదు. కాని ఈసారి అలా జరగదు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు నేను పక్కనే ఉంటా. ఈసారి ఎలా తప్పించుకోవాలి? ఏం పెద్ద మేడం గారు నమ్మకంతో వచ్చారా? ఈసారి కూడా నమ్మకం లేకుండా వచ్చారా? ఎలా తప్పించుకోవాలో తెలియక వచ్చాను. హాస్పిటల్కి తీసుకొస్తారని ముందే తెలుసుంటే రాకుండా తప్పించుకునేదాన్ని. కార్ ఆపేవరకు తెలీదు తీసుకొచ్చింది హాస్పిటల్కని. ఈసారి ఏ తప్పు జరగదని నాకు నమ్మకముందిరా. నీ నమ్మకమే అత్తను కాపాడుతుంది మావయ్య. కార్తీక్, నువ్వు దీపాని తీసుకుని వెళ్ళు. మేము డాక్టర్గారిని కలిసి బ్లడ్ టెస్ట్ల గురించి మాట్లాడతాం. అలాగే తాతా. జోస్నా, రమ్మా. నువ్వురా జోస్నా. బావా. ఏంటి దీపా? రిపోర్ట్స్ లోపల టేబుల్ మీదే ఉన్నాయి. నమస్తే డాక్టర్. ముందుగానే ఫోన్ చేయకుండా వచ్చామని ఏమీ అనుకోకండి డాక్టర్ గారు. రిపోర్ట్స్ డాక్టర్ గారు దాచారు. మీరేంటంత డల్గా ఉన్నారు? ఏమైంది? ప్లీజ్ కూర్చోండి. మీరెందుకొచ్చారో తెలుసుకోవచ్చా? జోస్నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయండి. నమ్మకం లేదన్నారు. ఇంతకు ముందు జరిగిందాంట్లో మా తరపునుంచే ఏదో తప్పు జరిగి ఉంటుందని మేం నమ్ముతున్నాం. మీ తరపునుంచి చాలా పెద్ద తప్పు జరిగింది. ఎందుకంటే జోస్నా మీ మనవరాలు కాదు. జోస్నా శాంపిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే? అలా జరగదు డాక్టర్. జరిగితే? దశరథ, ముందా ఫోన్ అటెంప్ట్ చెయ్యి. రెస్టారెంట్ నుంచి నాన్న. సరే నువ్వెళ్ళు, నేను జోస్నాతో ఉంటాను. పర్వాలేదు నాన్నా. మనం బలవంతంగా తీసుకొచ్చినా జోస్నాకు మాత్రం తల్లిపట్ల తాపత్రయం ఉండదనుకుంటున్నావేంటి? నువ్వెళ్ళేదొస్తాది. అలాగే నాన్నా. జోస్నా, మీ అమ్మ హెల్త్ ఇష్యూ నీకు తెలుసు కదా? మన దగ్గర అన్నీ ఉన్నాయి. టైం లేదంతే. ప్లీజ్ కోఆపరేట్. మన నమ్మకమే మన గెలుపు. అంతా పాజిటివ్గా ఉంటుందని నమ్ము. రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. వాస్తవాల మీద ఆధారపడి ఉంటాయి. వాస్తవాన్ని మనం మార్చలేం కదా. ఈవిడిగారికి ఏదో నేనసలైన కూతుర్ని కాదని తెలిసినట్టే మాట్లాడుతుంది. నా టైం గాడ్గా ఉందిలే. అందుకే అన్నీ అలా కనెక్ట్ అవుతున్నాయి. మీరు చెప్పింది నిజమే డాక్టర్. వాస్తవం ఎప్పుడూ ఎవరికోసం మారదు. వాస్తవాన్నే నమ్మమంటున్నాను. దశరథ, నువ్వెళ్ళు. అలాగే నాన్నా. డాక్టర్, ప్లీజ్ టేక్ కేర్. షూర్. చూసావా జోస్నా, మీ నాన్నగారు నిన్ను ఎంతలా నమ్ముతున్నారో? ఆ నమ్మకం వెనుక ఎంత ప్రేమ ఉంటుంది? మనల్ని మనం ప్రేమించుకోవడంలో ఎంతో కొంత నిర్లక్ష్యం ఉంటుంది. కాని ఒక తండ్రి కూతురుమీద చూపించే ప్రేమలో ఎప్పటికీ నిర్లక్ష్యముండదు. మీరు చెప్పింది నిజమే డాక్టర్ గారు. కూతురుమీద తండ్రికి ప్రత్యేకమైన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. జోస్నా, నాతో రండి. నేనొస్తాను డాక్టర్. సరే పదండి. పదమ్మా. ఈసారి నేను పక్కనే ఉంటాను కదా. ఏ పొరపాటు జరగదు. పద. వీళ్లంతా నన్నిలా బుక్ చేశారేంటి? ఇప్పుడేం చేయాలి? ఈ శాంపిల్స్కి రిపోర్ట్లో ఏమొస్తుందో నాకు తెలుసు. కాని దీపాబావ హాస్పిటల్కెందుకొచ్చారు? వాళ్ల కళ్ళు చూస్తుంటే దేనికో బాధపడుతున్నట్టే ఉన్నారు. వాళ్లు గైనకాలజిస్ట్ని కలవడానికి కాదు, మరెందుకో వచ్చారు. ఎందుకొచ్చారో ఎలా తెలుసుకోవాలి? కాంచనొస్తానంది. ఇంకా రాలేదేంటి? ఏంటి నాన్నా, నన్నెందుకు రమ్మన్నారు? నీతో ఒక చిన్న పని. చెప్పేది ఆవేశపడకుండా విను. ఇలా వచ్చి కూర్చో. నాన్నా, నా గురించి మీకు తెలుసు. మీరు చెప్పేది వినాక నేనావేశపడతానని మీకర్థమైనప్పుడు ఎందుకు చెప్పడం చెప్పు? తండ్రిని ఎదిరించేంత పెద్దదానివి నువ్వెప్పుడయ్యావే? అమ్మా, పెద్దమ్మ వస్తుందని నాకెందుకు చెప్పలేదు? అక్క వస్తుందని నాకు కూడా తెలీదే. ఎవరికి చెప్పకుండా వచ్చాన్లే. అనయ్య వదినా వచ్చారా? అంతకంటే ముఖ్యమైన వాళ్ళొచ్చారు. ఎవరు? అక్కడే ఆగిపోయావే. లోపలికిరా. అక్కడే ఆగు. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. స్వప్న, పెద్దమ్మా, ఈ మనిషి కారణంగా మనం ఎంత బాధపడ్డామో నేనింకా మర్చిపోలేదు. నిలువెల్లా అహంకారంతో నిండిపోయినా ఇలాంటి పొగరుపోతులకి మనలాంటి వాళ్లు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్నయ్య వదినా వచ్చారా అంటే అంతకంటే ముఖ్యమైన వాళ్ళొచ్చారన్నావ్. ఈ మనిషినేనా అన్నయ్య వదిన కంటే గొప్పగా చూసేది? స్వప్న, వద్దు. నీ నోటి నుండి నా పేరు రావడం కూడా నాకిష్టం లేదు. ఒక మనిషి తాగుబోతైనా భరించొచ్చు, కాని మోసగాడైతే భరించలేము. మామయ్యగారు, నన్ను క్షమించారు కదా. మా డాడీ మోసం చేసింది మా పెద్దమ్మని. అందుకని నాకు కోపమొచ్చింది, దూరం పెట్టాను. కాని మా పెద్దమ్మ మా నాన్నని దూరం పెట్టలేదు. మా ఇంటికి రావద్దు అనలేదు. వాళ్లు భార్యాభర్తలుగా కలిసున్నారా, పిల్లలకి అమ్మానాన్నలుగా కలిసుంటున్నారా అన్నది సెకండరీ. మొత్తానికి కలిసుంటున్నారు కదా. మా నాన్నకి మొదట్లో మా అమ్మ మీద ఉన్న ప్రేమ
ఇప్పటికీ అలాగే ఉంది. దాంట్లో ఏ మార్పూ లేదు. నీమీద నాకున్న ప్రేమ అలానే ఉంది స్వప్న. అందులో ఏ మార్పూ లేదు. నువ్వు నన్ను చెయ్యొట్టావు క్యాసీ. ఆ పని నువ్వు చేశావు. తప్పు చేసింది నువ్వా నేనా? ఇంట్లోంచి పంపించేసింది నువ్వా నేనా? ఆపండిరా ఆపండి. ఇద్దరు కొట్టుకునేలా ఉన్నారు. ఇక్కడ మీరిద్దరే ఉన్నారనుకుంటున్నారా? మీతో పాటు మేమున్నాం. మీ జీవితాలు మీ ఇష్టం. అంటే ఎటైనా దూరంగా పోవాల్సిందే. కాని పోలేదుగా. పెద్ద చెట్టు విరిగి ఇంటిమీద పడిపోతే అలాగే వదిలేస్తామాగాన్ని తీస్తాం. ఇంటిని మళ్లీ బాగుచేసుకుంటాం. అందులోనే మునిప్పట్లాగా బతుకుతాం. కొంతకాలం తర్వాత చెట్టు విరిగి పడిన సంగతే మర్చిపోతాం. జీవితం కూడా ఇంతే. విరిగిన చెట్టులాంటిదే సమస్య కూడా. కూలిపోయిన ఇల్లులాంటిదే జీవితం కూడా. గతాన్ని మనం మార్చలేకపోవచ్చు. కాని వర్తమానంలో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును మారుస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు సరైనవి కానప్పుడు మనవాళ్లే ఆ నిర్ణయాలని సరిచేయాలి. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను పెద్దమ్మా. స్వప్న, నన్ను మాట్లాడనివ్వండి నాన్నా. అక్క చెప్తోంది కదే. నేను చెప్తున్నానమ్మా. నా మాట వినరా? నేను క్యాసీతో కాపురం చేయలేను. నేను క్యాసీతో కలిసుండలేను. నేను క్యాసీకి విడాకులిస్తాను. ఇదే నా ఆఖరి మాట. మీ పెద్దలందరికీ దండపెట్టేయమని చెప్తున్నాను. నాకు క్యాసీకి విడాకులిప్పించండి ప్లీజ్. స్వప్న, కడుపులోని బిడ్డ బ్రతకదు. కన్నతల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. ఏ ప్రాణం వదులుకుంటావ్? ఏ ప్రాణాన్ని కాపాడుకుంటావ్? మీరు మీ బిడ్డ ప్రాణాన్ని వదిలేసుకోగలరా? మిల్లీ, రౌడీ బయటికొచ్చేంతవరకే నీతో ఉండేది. బయటికొచ్చిన తర్వాత కినాన గుండెలమీదుంటుంది. మరి కడుపులో బిడ్డ? తల్లినే కంటికి రెప్పలా కాపాడుకున్నవాణ్ణి బిడ్డకేమన్నా జరగనిస్తానా? డాక్టర్గారేమన్నారు? బిడ్డ ఎదుగుదల బాగుంది, ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అమ్మగారికి ఏం కాదండి. తొందరలోనే ట్రీట్మెంట్ మొదలవుతుంది. అడుక్కూడా కింద పెట్టవిను. కింద పెడితే నా అరచేతుల మీద అడుగులేంచి నడిపిస్తాను. ఆ ఫోటో ఎవరిదనుకుంటున్నావ్? మీ ఆయనదే. కార్తీక్, ఇంటికి వెళ్లకుండా మీరేంట్రా ఇక్కడున్నారు? ఏం లేదు మావయ్య, ప్లేస్ బాగుంది కదా అని ఊరికే ఆగాం. అయినా నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేశావ్? జోస్నా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం అయిపోయిందా? వాళ్ళిద్దరూ ఏరి? జోస్నా దగ్గర నాన్న ఉన్నాడు. రెస్టారెంట్ నుంచి ఎమర్జెన్సీ కాలొస్తే అక్కడికే బయలుదేరాను. వెళ్తుంటే మీరు కనిపించారు. కార్ యూటర్న్ చేసుకుని వచ్చాను. సరే మామయ్య, ఎమర్జెన్సీ అన్నావు కదా, నువ్వెళ్ళు. వెళ్తాలేగాని ఏమైంది? ఎవరికి? దీపకి. తనకేమవుతుంది? మన మనసులో ఏముందో తెలియని వాళ్ళ దగ్గర దాయగలనురా? మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర కాదు. హాస్పిటల్లో ఏదో జరిగిందని మీ మొహాలు చూసినప్పుడే అర్థమైంది. డాక్టర్గారు మీతో ఏమన్నా చెప్పారా? నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. అదే గైనకాలజిస్ట్ని మీట్ అయ్యారు కదా, దీప గురించేమన్నా చెప్పారా? చెప్పారు మావయ్య. కేర్ తీసుకోమన్నారు. నీకొక మాట చెప్పనారా? ఏంటి మావయ్య? దీపకి అమ్మానాన్న ఉండుంటే కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చి కాలు కింద పెట్టకుండా దేవతలా చూసుకునేవార్రా? కాని దీపక అవకాశం లేదు. పోనీ మన ఇంటి దగ్గరలా చూసుకుందామంటే అనారోగ్యంతో ఉన్న భార్య గురించి ఆలోచించాలా? కూతుర్లాంటి దీప గురించి ఆలోచించాలా? భగవంతుడెప్పుడూ ఇంతేరా. కష్టంలో ఉన్నామని తెలిసినప్పుడు సుఖాన్ని సాయంగా పంపిస్తాడు. ఆనందంలో ఉన్నామని తెలియగానే దుఃఖాన్ని చుట్టంగా పంపిస్తాడు. కాని మనిషి గ్రహించలేందేంటంటే ఏది శాశ్వతంగా ఉండదు. సుమిత్ర ఏమైపోతుందోనని నాకు భయంగా ఉండేది. తనికేం కాదని మీరు చెప్పడం వల్లే నేను ధైర్యంగా ఉన్నాను. కన్నతల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్నే వదులుకోవాలి. మీరు వల్ల నాలో ధైర్యముంది. కాని ఎందుకో మీ ముఖాల్లో కొత్తగా భయం కనిపిస్తోంది. అలాంటిదేం లేదు సార్. ఉంది సార్. మీరు చెప్పరు, నేనే తెలుసుకుంటాను. మీరు విజిట్ చేసిన గైనకాలజిస్ట్ పేరేంటో చెప్పు. ఏం కాలేదు సార్. పిలుపు మార్చినంత తేలిగ్గా నువ్వు మాట మారుస్తావురా? నిన్ను నమ్మను. మీరు గైనకాలజిస్ట్ని కలిశారు. తను దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి ఏదో చెప్పుంటుంది. అసలే మేం బాధల్లో ఉన్నాం కదా, మాతో చెప్పడం ఇష్టం లేక మీలో మీరే బాధపడుతున్నారు. అంతేనా? అలాంటిదేం లేదు మావయ్య. నీ మాటలు నమ్మకూడదురా. అమ్మా దీపా, నువ్వు చెప్పమ్మా. బిడ్డకి ప్రాబ్లమేం లేదు కదా? బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. కడుపులో బిడ్డకి మాత్రం ఏం కాకూడదు. మా చెల్లి నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు మా చెల్లి మా అమ్మ గురించి మాట్లాడుతూ తెగ సంతోషపడేది. కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంది. పుట్టబోయే బిడ్డ గురించి చెప్తూ తెగ సంతోషపడుతోంది. నువ్వు కడుపున వస్తుంది బిడ్డని కాదమ్మా, నా చెల్లి సంతోషాన్ని.